శ్రీమాత్రే నమః. ఈరోజు వీడియోలో శివుని ప్రత్యేక ఆశీస్సులు కలిగినటువంటి 4 రాశుల గురించి వివరంగా తెలుసుకుందాం. ఈ 4 రాశుల వారిపై శివుడి ప్రత్యేక ఆశీస్సులు ఉంటాయి. ఏ పని తలపెట్టినా విజయం తథ్యం. వేద జ్యోతిష్యం ప్రకారం గ్రహాలు, నక్షత్రాల ప్రభావం రాశులపై ప్రత్యక్షంగా ఉంటుంది. గ్రహాల, నక్షత్రాల గమనం వల్ల మనుషుల జీవితాల్లో మార్పులు సంభవిస్తాయి. ఈ ఆధునిక కాలంలోనూ చాలామంది ధర్మ, కర్మ సిద్ధాంతాలను విశ్వసిస్తూ జ్యోతిష్యాన్ని అనుసరిస్తారు. అందువలన రాశులపై ఆయా గ్రహాల ప్రభావం ఫలితంగా భగవానుడి అనుగ్రహం ఉంటుంది. హిందూ మత విశ్వాసాల ప్రకారం సోమవారం పరమశివుడికి ఇష్టమైన రోజు. ఆ రోజు శివుడిని ఆరాధించిన వారికి మంచి జరుగుతుందని విశ్వసిస్తారు. కష్టాల నుంచి విముక్తి లభిస్తుందని నమ్ముతారు. జ్యోతిష శాస్త్రం ప్రకారం కొన్ని రాశుల వారిపై పరమేశ్వరుడి అనుగ్రహం ఉంటుంది. శివుడి ప్రత్యేక ఆశీస్సులతో వారి జీవితాల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా సంతోషాలతో ఆనందంగా ఉంటారు. ఆ రాశులేంటో ఇక్కడ తెలుసుకుందాం. అందులో మొదటి రాశి మేషరాశి. జ్యోతిష శాస్త్రం ప్రకారం మేషరాశికి అంగారకుడు అధిపతి. కుజగ్రహాన్ని శివుడి అంశగా పరిగణిస్తారు. అందువల్ల మేషరాశి వారిపై పరమేశ్వరుడి అనుగ్రహం ఉంటుంది. ప్రతి సోమవారం రోజు శివాలయానికి వెళ్ళి శివుడికి పూజ చేసి అభిషేకం జరిపితే వారికి కష్టాలన్నీ తొలగిపోతాయి. రెండవ రాశి వృశ్చిక రాశి. వృశ్చిక రాశికి కూడా అంగారకుడే అధిపతి. ఈ రాశులపై భోలేనాథ్ కృప మెండుగా ఉంటుంది. సోమవారం రోజున శివలింగానికి అభిషేకం జరిపిస్తే శుభాలు కలుగుతాయి. కష్టాలన్నీ దూరమవుతాయి. అన్ని రకాల భయాల నుంచి విముక్తి లభిస్తుంది. మూడవ రాశి మకర రాశి. పరమేశ్వరుడికి ఇష్టమైన రాశుల్లో మకర రాశి కూడా ఒకటి. మకర రాశికి శనిగ్రహం అధిపతి. శనిదేవుడు శివుడికి ఎంతో ప్రియమైన భక్తుడు. అందువల్ల మకర రాశి వారికి భగవాన్ భోలేనాథ్ ఆశీస్సులు ఉంటాయి. వీరు సోమవారం రోజు బిల్వపత్రాలు, గంగాజలం, ఆవు పాలతో అభిషేకం జరిపితే అన్ని సమస్యలు తొలగిపోతాయి. ఏ పని తలపెట్టినా విజయం వరిస్తుంది. నాలుగవ రాశి కుంభరాశి. కుంభరాశికి కూడా శనిదేవుడే అధిపతి. అందువల్ల మకర రాశితో పాటు కుంభరాశి వారిపైన పరమేశ్వరుడి అనుగ్రహం ఉంటుంది. శివాలయంలో పూజలు చేసి పరమేశ్వరుని ప్రసన్నం చేసుకోవచ్చు. నాలుగవ రాశి కుంభరాశి. కుంభరాశికి కూడా శనిదేవుడే అధిపతి. అందువల్ల మకర రాశితో పాటు కుంభరాశి వారిపైన పరమేశ్వరుడి అనుగ్రహం ఉంటుంది. శివాలయంలో పూజలు చేసి పరమేశ్వరుని ప్రసన్నం చేసుకోవచ్చు. అభిషేకం జరిపిస్తే వీరి జీవితాల్లో శుభాలు కలుగుతాయి. ఇవి శివుడి ప్రత్యేకమైన ఆశీస్సులు అనుగ్రహం కలిగినటువంటి 4 రాశులు. ఈ రాశుల వారికి ఏ పని చేసినా అదృష్టం వరిస్తుంది, విజయం లభిస్తుంది. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.